నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక రుచికరమైన డెసర్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదే మన అందరి ఫేవరెట్ బ్రౌనీ అనమాట. చాక్లెట్ బ్రౌనీ రెసిపీ సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఇది పిల్లల ఫేవరెట్, అలాగే పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో ఇది ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఫ్లఫీగా సూపర్ చాక్లెటీగా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా తింటారు కూడా. సో ఇది చేయడం కూడా సూపర్ ఈజీ, చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇవాళ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా మనము బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. నేను ఇక్కడ బౌల్లోకి ఫస్ట్ ఒక 3 గుడ్లను ఇలా తీసుకుంటున్నాను అనమాట. గుడ్లను పలగొట్టుకొని ఇందులో ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని మంచిగా మనము విస్క్ చేసుకుందాము. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, ఇది కొంచెం ఫ్రోదీగా మారేంత వరకు బాగా విస్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా విస్కర్తో లేకపోతే ఫోర్క్తో చేసినా కూడా మంచిగా ఎగ్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయి కొంచెం ఇలా ఫ్రోదీగా మారుతుంది. ఇలా బాగా కలిసిపోయాక గుడ్లు దీంట్లోకి నేను 100 గ్రామ్స్ బటర్ మనకు ఉంటుంది కదా, బటర్ని ఇలా మంచిగా కరగ పెట్టుకొని నేను ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా బటర్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి చాక్లెట్ ఎసెన్స్ వేస్తాను నేను, అది చూపిస్తున్నాను చూడండి. చాక్లెట్ ఎసెన్స్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే వనీలా ఎసెన్స్ అయినా కూడా వాడచ్చు. ఒక 1/2 స్పూన్ అంత చాక్లెట్ ఎసెన్స్ అయితే నేను ఇందులోకి తీసుకుంటున్నాను. ఇలా ఎసెన్స్ వేయడం వల్ల ఇంకా రిచ్గా చాక్లెటీ ఫ్లేవర్తో అసలు చాలా బాగుంటుంది. ఎసెన్స్ వేయడం వల్ల తప్పకుండా వేయండి. చాక్లెట్ ఆర్ వెనిలా ఎసెన్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఎసెన్స్ వేసాక ఈ బటర్ ఎసెన్స్ అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా షుగర్ వేస్తే కరిగేందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంటే 1/2 కప్ బ్రౌన్ షుగర్, 1/2 కప్ రెగ్యులర్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 1 కప్ వైట్ షుగర్ని ఇలా పౌడర్ చేసుకొని షుగర్ పౌడర్ని ఇందులోకి వేసేసుకున్నాను. ఇలా షుగర్ పౌడర్ అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా బాగా కలిసాక ఇలా గ్లాసీగా టెక్స్చర్ మారుతుంది. ఇలా షుగర్ అంతా కూడా బాగా కలిసిపోయాక మిగతా ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా ఒక జల్లెడ పెట్టేసుకొని ఇందులోకి ఒక 1 కప్ అంతా మైదా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా మైదా వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్ అంతా కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఏదైనా కొలతల కోసం ఏదైనా ఒక కప్పు పెట్టేసుకొని దానితోనే అన్నీ కూడా మెజర్ తీసుకుంటే అన్ని క్వాంటిటీస్ కూడా సరిగ్గా సరిపోతాయి. 1 కప్పు మైదా పిండికి నేను ఇక్కడ 1 కప్ అంత షుగర్ పౌడర్, అలాగే 1/2 కప్ అంతా కోకో పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఇలా మనము చేసుకుంటూ ఉంటే మనకు సాఫ్ట్గా పిండి అంతా కూడా ఇలా బౌల్లో పడిపోతుంది అనమాట. ఏం ఉండలు లేకుండా సాఫ్ట్గా మనకు ఇదంతా కూడా సీవ్ అయిపోయి ఇక్కడ బౌల్లోకి వచ్చేసింది. చూసారు కదా. ఆ తర్వాత నేను ఇక్కడ ఇదంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఇందులోకి ఉప్పు వేయడం వల్ల ఆ రుచి అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇలా కొంచెం ఉప్పు వేసుకోవాలి అంతే మనము. ఆ తర్వాత ఇదంతా కూడా బాగా కలిసిపోయేటట్టు కొంచెం టైం పడుతుంది. పేషెన్స్తోని ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకటే డైరెక్షన్లో మనం ఇలా తిప్పుకోవడం వల్ల, కలుపుకోవడం వల్ల మంచిగా ఇదంతా కూడా మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం సేపట్లోనే ఇదంతా కూడా ఇలా మంచిగా మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఏం మాత్రం కూడా ఉండలు లేకుండా ఇలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలో నేను చూపించేస్తాను పదండి. ఫైనల్గా మనకు ఇలా టెక్స్చర్ ఉంటుంది. మీకు బ్యాటర్ మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇందులోకి చాకో చిప్స్ వేస్తున్నాను, దీన్ని మరింత టేస్టీ అండ్ చాక్లెటీగా మార్చేందుకు. ఆ తర్వాత ఇలా మిల్క్ చాక్లెట్ని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మరింత చాక్లెటీగా యమ్మీగా తింటూ ఉన్నప్పుడు ఈ చాకో చిప్స్ తలుగుతూ చాలా టేస్టీ సూపర్ యమ్మీగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మనకు బ్రౌనీ కుదురుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే. ఇలా మనం రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇలా ఒక మౌల్డ్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా మౌల్డ్ తీసేసుకోవచ్చు, కేక్ మౌల్డ్, కేక్ టిన్, లేదంటే ఏదైనా బాక్స్లో అయినా కూడా మనం దీన్ని బేక్ చేసుకోవచ్చు. దీన్ని ముందుగా ఆయిల్తోని మంచిగా గ్రీస్ చేసుకున్నాక ఇలా కొంచెం మైదా పిండిని వేసేసుకొని ఇలా మనం డస్టింగ్ చేసుకోవాలి మౌల్డ్ని అయితే. అలా చేస్తే కనుక మనము డీమౌల్డ్ చేసేటప్పుడు మనకు ఈజీగా బయటికి డీమౌల్డ్ అయిపోతుంది అనమాట. ఇలా మౌల్డ్ని రెడీ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి.
ఇలా బ్యాటర్ అంతా కూడా ఇలా మంచిగా ఇదంతా కూడా ఏమాత్రం కూడా వేస్ట్ చేయకుండా ఇందులోకి వేసేసుకున్నాక ఒకసారి ఇలా బాగా గరిటెతోని ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అంతా కూడా ఈవెన్గా వచ్చేటట్టు ఇలా బాగా సెట్ చేసుకున్నాక మీది నుంచి ఇంకొన్ని నేను ఇక్కడ చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. సో బేకింగ్ కోసం నేను ఇక్కడ ముందుగానే ప్యాన్లో ఇలా కేక్ స్టాండ్ అయితే ఉంటుందో అది పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో దీన్ని ప్రీహీట్ చేసుకున్నాను కడాయిని. ఆ తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకునే ఈ కేక్ మల్డ్ కూడా ఇందులో పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 40 to 45 మినిట్స్ సేపు దీన్ని మంచిగా మనం బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 45 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు బ్రౌనీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది, ఎంత స్పాంజీగా మీదికి లేసిందో చూసారు కదా. సో దీన్ని మనం ఇలా చెక్ చేసుకుంటే నైఫ్ అయినా ఏదైనా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే కనుక ఇది క్లీన్గా వస్తే సరిగ్గా బేక్ అయిందని అర్థం అనమాట. ఇది కాసేపు చల్లారాక దీన్ని ఇలా సైడ్స్ నుండి క్రేప్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి వెనక వైపు నుండి ఇలా ట్యాప్ చేసుకుంటే కనుక ఈజీగా మనకు బ్రౌనీ అనేది డిమాల్డ్ అయిపోతుంది. దీన్ని ఇలా ఫ్లిప్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు బ్రౌనీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు ఇలా బాగా కట్ చేసేసుకుంటున్నాను. బ్రౌనీని చల్లారక తిన్నా కూడా లేదా వేడిగా తిన్నా కూడా సూపర్ యమ్మీ టేస్టీగా చాక్లెటీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.